అవనిలో ఎన్నున్నా అమ్మనాన్నయమిన్నా తాము తినక పెట్టుదురు తనయుడను చక్కటి మాట, చక్కటి ఈ రచన రచించిన వారు గౌరవనీయులు మరి శ్రీ భీమలింగం గౌడ్ గారు. మీకు ఒకసారి చెప్పట్లండి గట్టిగా. అవనిలో ఎన్నున్న అమ్మనాన్నయమిన్నా తాము తినక పెట్టుదురు తనయుడను అమృతము ఆదరించిన గాని చీదరించి విషము చిమ్ముచుందురు సుతులు. నేటి సమాజంలో జరుగుతున్న నిజమండి. తల్లిదండ్రులను గౌరవించక చీదరిస్తున్నారు. అందరికీ అర్థమైన విషయమే. అమృతము ఆదరించిన గాని చీదరించి విషము చిమ్ముచుందురు సుతులు. పుత్రవాత్సల్యాల పూర్వగలిన గాని 21 సంవత్సరమైంది వీడికి పెళ్లి చేయాలబ్బా అని చెప్పి వాడిపై తలపై పూలు వేస్తే వాడు ఏం చేస్తున్నాడో తెలుసా? పుత్రవాత్సల్యాల పూర్వగలిన గాని ముండబాటలో నడిపి తల్లిదండ్రులను ముండబాటలో నడిపి మురియుదురు భార్యతో. పొడి వస్తములు గొప్ప తడి పాదచేతురు తల్లిదండ్రుల కళ్ళను. ఇట్టి కుమారుడు ఇట్టి కన్న కొడుకు తలుగు నేటికి తల్లుల గడుపు చేటు. మరి ఆ విధంగా ఉండరాదు, ఆ విధంగా కుమారులు ఉండరాదు. దానికి నిదర్శనం ఎవరో చెప్తారు. మూవా పెద్ద అంజనమ్మ గారి కుమారులు, మూవా నారాయణ గారి కుమారులు ఈ రోజు తల్లిదండ్రులను గౌరవిస్తూ, పూర్వకాలంలో గౌరవనీయులు మరి పెద్దలు ఏ విధంగా గౌరవించారో ఆ విధంగా గౌరవిస్తూ తల్లిదండ్రులను కీర్తిస్తూ చక్కటి ఆలయ నిర్మాణంలో పాలు పంచుకొని నేడు ఎంతో మందికి ఈ రోజు అన్నదానం చేసి ఇంతమందిని సమీకరించి ఇంత కళాకారులను సమీకరించి ఇంతమంది కళాకారుల చేత చక్కటి సంగీతాన్ని వినిపిస్తున్న మూవా పెద్ద అంజనమ్మ గారి కుమారులు, మూవా నారాయణ గారి కుమారులకు ఒకసారి గట్టి చెప్పటండి. శరణమనవలే తల్లిదండ్రుల చరణములకు కోర్కెలను తీర్చవలే కొడుకుగా వారి కోర్కెలను తీర్చవలే కన్న కొడుకుగా దేవతార్చన జయరా దేవుళ్ళు తల్లిదండ్రులు ముందు దేవుళ్ళు తల్లిదండ్రులు దేవుళ్ళు తల్లిదండ్రులు దేవుళ్ళు తల్లిదండ్రులు తల్లు ఏలగా తల్లిదండ్రులు దివ్య తల్లిదండ్రులు నీ బాల్యమున వారు నీ ప్రాణమైన నీ బాల్యమున వారు నీ ప్రాణమైన నీ ఆశలో నీ
దేవుళ్ళు తల్లిదండ్రులు ప్రతిగుండగావాది గతి నీవే అయ్యుండి పరిచర్యలను చేయరా పాద పూజలు చేయరా దేవనాశన చేయరా దేవుళ్ళు తల్లిదండ్రులు దేవుళ్ళు తల్లిదండ్రులు భగవంతుడు ఏం చేశారంటే రాను రాను కలియుగంలో మూర్ఖులు జన్మిస్తారు, వారు ధర్మం తెలుసుకోవాలని చెప్పేసి పరమశివుడు కూడా తన కుమారుని తల్లిదండ్రులను గౌరవించే విధంగా, తల్లిదండ్రులను ప్రేమించే విధంగా సృష్టి చేసుకున్నాడు వినాయకుడిని. మరి వినాయకుని చరిత్ర చాలా మందికి ఇక్కడ తెలుసు. తల్లిదండ్రులు కేవలం 3 ప్రదక్షిణలు చేసినంత మాత్రాన్నే ప్రపంచాన్ని 7 సార్లు చుట్టినంత పుణ్యం వచ్చింది. అట్టి పుణ్యం వచ్చి వారు గణనాయకుడు అయ్యారు. తల్లిదండ్రులను కొలిచేరా దేవుళ్ళు తల్లిదండ్రులు దేవుళ్ళు తల్లిదండ్రులు కావడం గట్టి గట్టి కన్నవారిని మోసే కావడం గట్టి గట్టి కన్నవారిని మోసే అందులైన వారికి సర్వనూదు అన్ని దానై చూపెరా దేవనాశన చేయరా దేవుళ్ళు తల్లిదండ్రులు దేవుళ్ళు తల్లిదండ్రులు దేవుళ్ళు తల్లిదండ్రులు